దామరగిత ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీఓ ఆఫీసులో సూపరింటెండెంట్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి బి నరసింహులు, పీడీఎస్యు రాష్ట్ర మాజీ అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా దామరగిత మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల 4 నెలల పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిన ఫలితంగా డిసెంబర్లో 139 కోట్లు విడుదల చేయగా కొన్ని నెలలకే సరిపోగా మళ్లీ యథావిధిగా 2-3 నెలలుగా పెండింగ్లో మిగిలిపోయిన గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు ఇచ్చేది 9,500 రూపాయలు. అది కూడా నెల ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. కాయ కష్టం చేసే కష్టజీవులైన గ్రామ పంచాయతీ వర్కర్లకు పూట గడవని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం డిసెంబర్ నుంచి నేరుగా వర్కర్స్ అకౌంట్లో జమ చేస్తామని చెప్పినా 3 నెలలు గడిచిన రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరికి అకౌంట్లో కూడా నెల జీతాలు పడలేదు. రోజు పనిచేసే శ్రమజీవితులకు కడుపు నిండా తిండి ఉండాలి, కనీస అవసరాలు తీరాలంటే పైసలు అవసరం. పనిచేస్తూ చేయించుకున్న ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే శ్రామిక వర్గం కష్టాలను తీర్చే పారే లేరని అర్థమవుతోంది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా ఉందన్నారు. 3 నెలల నుంచి 4 నెలల దాకా జీతాలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి, అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్స్కి అంతా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక పక్క గ్రామ పంచాయతీ వర్కర్స్ని అంతా పర్మనెంట్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చేటటువంటి 9,500 ఏవైతే ఉందో ఆ జీతం కూడా సక్రమంగా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదనేది మనమంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 4 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ జీతాలతో నా కార్మికులంతా కూడా మా కనీస వేతనాలు లేక చెప్పనా. నా పేరు వెంకటప్ప. మా గ్రామం ఉడమలిద్ద. గ్రామ పంచాయతీ వర్కర్గా పనిచేస్తున్నాం. గత 20 ఏళ్ల కూలిగా పనిచేస్తున్నాం. గ్రామ పంచాయతీగా వాటర్మెన్గా. అదేవిధంగా ఈ మా గ్రామ పంచాయతీ వర్కరు మండలంలో 2-3 నెలలుగా ఉన్న జీతాలు చాలా పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా మాకు అందరికీ జీతాలు ఇవ్వాలని గవర్నమెంటు గ్రీన్ ఛాలెంజ్లో ఇస్తామని, గ్రాంట్ ద్వారా ఇస్తామని మోసం జరగబడుతుంది. అదేవిధంగా మా వర్కర్లు అందరూ రేపు కలెక్టర్ ముట్టడిగా ముందుగా బాగా పెద్ద ధరణ నిర్వహిస్తామని కోరుతూ ముగిస్తున్నాం. అదేవిధంగా 5-6 నెలలు